హాయ్, ఇవాల్టి నా వీడియోలో స్త్రీ స్వార్జితమైన ఆస్తి ఎవరికి చెందుతుంది, తన మరణాంతరం తన తదనంతరం ఒకవేళ వీలునామా గనక రాయకుండా చనిపోయింది అంటే తన ఆస్తికి వారసులు ఎవరు ఉంటారో, ఎవరెవరికి చెందుతుంది అన్న దాని గురించి చెప్పబోతున్నానండి. సో ఒక స్త్రీ తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి కానివ్వండి, లేదు అంటే ఆ స్త్రీకి తన వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కానివ్వండి, లేదు అంటే ఆ స్త్రీకి భర్త వైపు నుంచి భరణం రూపంలో రానివ్వండి, లేదు అంటే అత్తమామలు ఏదైనా గిఫ్ట్గా ఇవ్వనివ్వండి, లేదు అని అనుకుంటే తన యొక్క స్త్రీధనం అనమాట, అంటే తన యొక్క వివాహ సమయంలో పొందిన ఆస్తి కానివ్వండి. సో వీటన్నిటి మీద కూడా ఆ స్త్రీకి పరిపూర్ణమైన హక్కు అన్నది కలిగి ఉంటుందన్నమాట. సో దాన్ని తనకు వచ్చిన దాన్ని తనకు నచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు, అలాగే తనకు నచ్చిన వాళ్ళకి రాసుకోవచ్చు, అలాగే ఒక వీలునామా రాసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చెందేలా చేసుకోవచ్చు. సో దాని మీద ఆవిడకి పూర్తి రైట్ అన్నది కలిగి ఉంటుంది. ఒకవేళ తను గనక వీలునామా గనక రాయకుండా చనిపోయింది అంటే ఆ ప్రాపర్టీ మీద ఎవరికి ఉంటుందంటే భర్తకు ఉంటుంది. అలాగే ఆమె యొక్క పిల్లలకి అంటే కూతురుకి, కుమారుడికి, భర్తకి సమానమైన వాటా అన్నది కలిగి ఉంటారండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఒకవేళ పిల్లలు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలకి అంటే ఆమె యొక్క మనవరాళ్ళకి, మనవాళ్ళకి, అలాగే కూతురు వైపు పిల్లలకు కానివ్వండి, కొడుకు వైపు పిల్లలకు కానివ్వండి, భర్తకు కానివ్వండి సమానమైన వాటా అన్నది కలిగి ఉంటారు. ఒకవేళ ఆవిడికి భర్త లేరు, అలాగే పిల్లలు లేరు అనుకుంటే ఆ ఆస్తి ఎవరికి వెళ్తుంది అంటే భర్త వైపు వారసులకు వెళ్తుందండి. అంటే ఇప్పుడు తను కనుక ఒకవేళ భర్త వైపు నుంచి వచ్చిన ఆస్తి అనుకోండి, అంటే భరణం రూపంలో కానివ్వండి, లేదంటే అత్తమామలు ఇచ్చిన ఆస్తి కానివ్వండి, తన స్వార్జితమైన ఆస్తి కానివ్వండి, ఇది అనుకోండి, ఇది ఎవరికి వెళ్తుంది అంటే తన తదనంతరం భర్త వైపు ఒక వారసులకి వెళ్తుంది. ఒకవేళ భర్త పిల్లలు లేని పక్షంలో, ఒకవేళ భర్త వైపు వారసులు కూడా ఎవరు లేరు అంటే అప్పుడు ఆమె తండ్రికి వెళ్తుంది. ఒకవేళ ఆమె తల్లిదండ్రులకు వెళ్తుంది. ఒకవేళ ఆమె తల్లిదండ్రులు కూడా లేరు అనుకున్న పక్షంలో ఆమె తండ్రి వైపు వారసులకు వెళ్తుంది. ఆమె తండ్రి వైపు వారసులు కూడా లేనప్పుడు ఆవిడ తల్లి వైపు వారసులకు అన్నది తన ఆస్తి అన్నది వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఒకవేళ తన ఆస్తి కనుక ఒకవేళ తను స్త్రీధన రూపంలో కానివ్వండి, లేదు అంటే ఒకవేళ వారసత్వంగా కానివ్వండి, ఒకవేళ తల్లిదండ్రులు బంధువులు అలా గిఫ్ట్గా వచ్చింది కానివ్వండి, అలా కనుక ఒకవేళ తన ఆస్తి కనుక వచ్చింది అంటే ఆ ఆస్తి ఎవరికి వెళ్తుందంటే సేమ్ తన భర్తకి, అలాగే తన యొక్క పిల్లలకి సమానమైన వాటా అన్నది వెళ్తుందండి. పిల్లలకి, వాళ్ళ మనవరాళ్ళకి, వాళ్ళకి వెళ్తుంది పిల్లలు లేని పక్షంలో. ఒకవేళ వీళ్ళెవ్వరూ లేని పక్షంలో అది ఎవరికి వెళ్తుందంటే నెక్స్ట్ ప్రియారిటీ వచ్చేసరికి అతని తండ్రి వైపు, ఆమె యొక్క తండ్రి వైపు బంధువులు, ఆమె యొక్క తల్లిదండ్రులకు వెళ్తుందండి అది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి ఆమె యొక్క తల్లిదండ్రులకి వెళ్తుంది. తల్లిదండ్రులు లేని పక్షంలో తన తండ్రి యొక్క వారసులకి, తల్లి యొక్క వారసులకి తన యొక్క ఆస్తి అన్నది వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆ స్త్రీధనం విషయంలో ఆ మహిళ స్త్రీధనం విషయంలో కానివ్వండి, స్వార్జితమైన విషయంలో కానివ్వండి, ఆమెకి పూర్తి హక్కు అన్నది కలిగి ఉంటుందన్నమాట. ఆమె తనకి నచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఈ స్త్రీధనం అంటే ఏంటి, కట్నం టైంలో ఇస్తారు కాబట్టి తన భర్త దాన్ని అమ్మకూడదు, లేదంటే దాని భర్త నేను ఇవ్వను ఆస్తి అనడానికి కుదరదండి. అది వచ్చేసరికి బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆఫ్ కాంట్రాక్ట్ అవుతుంది. సో దానికి అది ఒక చట్టపరంగా నేరంగా పరిగణించబడుతుంది అనమాట. సో తను ఒకవేళ ఇలా వచ్చిన ఆస్తి, స్త్రీధన రూపంలో వచ్చిన ఆస్తిని తను భర్త పర్మిషన్ లేకుండా, అలాగే అత్తమామల పర్మిషన్ కూడా అవసరం లేదండి. సో తను అమ్ముకోవచ్చు, తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడైనా మనకి ఏ ఇష్యూస్ రాకుండా ఉండాలి అనుకున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి ఏమైనా సాక్షి సంతకాలు పెట్టించుకుంటే మనకు బెటర్ అండి. లేదు అనుకుంటే వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా అవసరం ఉండదు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు ఇంకా ఈ స్త్రీధనం విషయంలో కానివ్వండి, లేదంటే ఈ స్త్రీ యొక్క స్వార్జిత విషయంలో కానివ్వండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.